మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ కూడా మరొక ఉదయకాలపు శుభములు, అదేవిధంగా దేవుని యొక్క దాసుడిగా ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉన్నాను. మరి మేల్కొల్పు ప్రార్థన సహవాసము కొరకై కనిపెట్టుకుని ఉన్నటువంటి కుటుంబాల కొరకు మరి ఆశతో ఈ మాట మేము చెప్పాలని ఆశపడుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ మేల్కొల్పు ప్రార్థనలో మరి పాలిభాగస్తులు కావాలని అనేక మంది మేల్కొల్పు ప్రార్థన సహవాసములో ఏకీభవించుట ద్వారా మరి దీవెనకరంగా మార్చబడాలని మా యొక్క ఆశ ఉద్దేశమై ఉన్నది. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క యాజకుడు ప్రతి కుటుంబము కూడా బాగుపడాలని కోరుకుంటాడు. కుటుంబం బాగుంటే, కుటుంబం బాగుపడితే సంఘము బాగుంటుంది. సంఘము బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే దేశము బాగుంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రతి సేవకుడికి ఉన్నటువంటి ఆశ ఏమిటంటే ప్రతి కుటుంబము కూడా ఆశీర్వదింపబడాలని, ప్రతి కుటుంబము కూడా దీవించబడాలని, ప్రతి కుటుంబము కూడా మేలుకరమైన మేలులతో నింపబడాలని ఆశ. దానికోసమే ఏ యాజకుడైనా ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. మరొక ఉదయం మరి మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అట్టి ఆశతోనే మీ ముందుకు వస్తున్నాను, అట్టి స్వభావంతోనే మీ ముందుకు వస్తున్నాను, అలాంటి మనసుతోనే మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క ఆంతర్యమును ఎరిగిన వారమై మసలుకోవడానికి, ప్రవర్తించటానికి, దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి ప్రయాస కలిగి ఉందాం. ఉదయకాల ప్రార్థన మరి అనేక మందిని ఆశీర్వాదకరంగా మారుస్తుందని నమ్ముచున్నాను. ఎందుకంటే ఒకరిద్దరు నాకు ఫోన్ చేస్తున్నారు, చక్కటి ఉదయకాల ప్రార్థన, మేల్కొల్పు ప్రార్థన మేము ఏకీభవిస్తున్నాం, ఆ మెసేజ్ మాకు మా డైలీ అంటే డేని ప్రారంభించడానికి చాలా సహాయపడుతున్నాయండి అని వారు చెప్తున్నటువంటి మాటను బట్టి మేము సంతోషించాం. ఇలా ఒకరిద్దరు చేసినటువంటి ఫోన్లు కాదండి, మరి అనేక మంది ఫోన్లు చేయాలి. అనేక మంది మరి మేము ఈ మాటలు విని బలపరచబడుతున్నాం. మా రోజును ప్రార్థన ద్వారా ప్రారంభించుకుంటున్నాం, వాక్య పఠనం ద్వారా ప్రారంభించుకుంటున్నాం, దేవునికి రాజ్యాన్ని వెతుకుడు ద్వారా ప్రారంభించుకుంటున్నాం, ఆయనకి నీతిని వెతుకుడు ద్వారా ప్రారంభించుకుంటున్నాం అని మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆశను కలిగి ఉన్నారో వారందరూ కూడా మరి మీ యొక్క అనుభవాన్ని ఫోన్ ద్వారా తెలియచేయండి, లేదా మెసేజ్ల ద్వారా తెలియచేయండి. మరి ఈరోజు దేవునికి వాక్యం మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాయబడింది: అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనను నమ్మదగిన వాడవు. అనుదినము నూతనమైనటువంటి వాత్సల్యత అంటే నిన్నున్నటువంటి వాత్సల్యత ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నటువంటి వాత్సల్యత రేపు ఉండదు. అంటే ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి వాత్సల్యత, నూతనమైనటువంటి ప్రేమ, నూతనమైనటువంటి ఆ యొక్క దీవెనలు, నూతనమైనటువంటి ఆశీర్వాదములు, నూతనమైనటువంటి మేలులు. ప్రియ సహోదరుడు సహోదరి, అనుదినము అంటే ప్రతి దినము, ప్రతిరోజు కూడా ఇలాంటి వాత్సల్యతనైనా మనకు చూపిస్తూ ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు ఒకే మోస పద్ధతిలో బ్రతుకుతున్నామా? ఎప్పుడు ఒకే బ్రతుకును అలవర్చుకుంటున్నామా? ప్రియ సహోదరుడా సహోదరి, ఇది మేల్కొల్పు లేనటువంటి కుటుంబాల కొరకు చెప్తున్నటువంటి మాట. దయచేసి నా మాట ఆలకించండి. చాలామంది ఈ నూతనమైన వాత్సల్యత, నూతనమైన స్థితిలో పొందుకోలేకపోతున్నారని ఒకంత మాకు బాధ, చింత ఉంది. ఎందుకంటే జీవితం అయిపోతూ ఉంది చాలామందికి. చాలామంది జీవితాల్లో ఆశీర్వాదము మరి కొదవైపోయింది, మేలులు కొదవైపోయింది. నువ్వు ఎదగకుండా ఉండడం అనేది అపవాది యొక్క దురుద్దేశము. నీవు బాగుపడకుండా ఉండడం అనేది సాతాను యొక్క దురుద్దేశము. నీ ఉదయకాల సమయంలోనే అనుదినమో నూతనమైన వాత్సల్యతతో నీ దేవుడు నిన్ను పలకరిస్తూ ఉండగా, ఈ నూతనమైన వాత్సల్యతను పొందుకోవడానికి నువ్వెందుకు ప్రయాసపడటం లేదు ప్రియ సహోదరు? ఈరోజు దేవునికి వాత్సల్యత నా కొరకై ఏ నూతనమైన స్థితిలో ఇవ్వబడుతుంది, నూతనమైనటువంటి కోణంలో ఇవ్వబడుతుందని ఎప్పుడైనా ఎదురు చూసావా? ఎప్పుడే ఎదురు చూసే అనుభవం నీకుందా? నీ యొక్క నిద్ర భారం తీరడానికే మరి ఉదయం 8-9 గంటలు కూడా అవుతుందేమో ఒకసారి ఆలోచన చెయ్యి. భార్యుడు పొద్దెక్కిన తర్వాత, అంటే సూర్యుడు మరి చాలా పైకి వచ్చిన తర్వాత నిద్రలేచే అనుభవం నీకు ఉందేమో ఆలోచన చెయ్యి. లోకం పరిగెడుతుంది, పక్షులు పరిగెడుతున్నాయి, జంతువులు పరిగెడుతున్నాయి. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు మాత్రము నిద్రావస్థలో ఎలాగ ఉండగలుగుతున్నావు? ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ బ్రతుకు ఎదగకపోవడానికి ఇదే రీజన్ ఏమో ఒకసారి ఆలోచన చేయి. నీ బ్రతుకులో ఆశీర్వాదకరమైన పరిస్థితులు నువ్వు చూడలేకపోవడానికి బహుశా ఇది ఒక రీజన్ ఏమో ఒకసారి ఆలోచన చేయి. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యను గురించి ఆరా తీస్తాడు.
ఎందుకు వచ్చింది అని టెస్టులు చేస్తారు. ఏ ఈ ప్రాబ్లం రావడానికి ఏంటి కారణమని రకరకాలైనటువంటి టెస్టులు చేస్తారు. మొదటిగా బేసిక్ టెస్టులు చేస్తారు. తర్వాత ఆ సమస్యకు సరైనటువంటి పరిష్కారం లేదా ఆ కారణం తెలియకపోతే మరొక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్‌లో కూడా తెలియకపోతే ఇంకా స్కానింగ్ చేస్తారు. తర్వాత ఇంకా ఎంఆర్ఐ, సీటీ స్కాన్ లాంటి లోతుగా లో లోతుగా స్కానింగ్ అనేటువంటి సిస్టమ్‌ని వారు టెస్ట్ చేసి ఆ వ్యాధి యొక్క మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వ్యాధి యొక్క మూలము లేదా వ్యాధి రావడానికి గల కారణం వారికి తెలిస్తే ట్రీట్మెంట్ చాలా సులువు. ట్రీట్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది. లేకపోతే ఆ ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం. నువ్వు కాలుకేస్తే చెయ్యి పోతుంది, చెయ్యికి వేస్తే కాలు పోతుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకని? నీ యొక్క వ్యాధికి గల కారణాన్ని కనుగొనలేకపోవడం వల్ల. ఆ వైద్యుడు ఏం చేస్తాడంటే వ్యాధికి గల కారణాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తాడు. అలాగే నీ యొక్క జీవితంలో ఆశీర్వాదము లేకపోవడానికి గల కారణాన్ని నువ్వు కనుగొనగలిగితే ట్రీట్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది. ఆశీర్వాదము, దీవెన పొందుకోవడం చాలా సులభం అయిపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చెయ్యి. ఒకవేళ ఉదయకాల ప్రార్థన, ఉదయకాలపు వాత్సల్యత నువ్వు పొందుకోలేకపోవడం, నూతనమైన వాత్సల్యత నీకు అనుగ్రహించబడుతూ ఉండగా నువ్వు ముసుగు వేసుకుని పడుకోవడం, మేల్కొలుపులేనటువంటి అనుభవాన్ని నువ్వు ఉంటే కనుక బహుశా ఇదే రీజన్ అయి ఉండవచ్చేమో. ఒకసారి ఆలోచన చేయి ప్రియ సహోదరుడా. చేతులెత్తి మీకు నమస్కరిస్తూ నేను ప్రాధేయపడుతున్నాను. చేతులెత్తి నమస్కరించి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఎందుకనంటే జీవితం చాలా విలువైంది. జీవితం చాలా చిన్నది. జీవితం ఇలా ప్రారంభించబడి అలా ముగిసిపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటికే నీ జీవితంలో ఎన్ని దినములు అయిపోయినాయి ఒకసారి ఆలోచన చేయి. ఇప్పటికే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి ఒకసారి ఆలోచన చేయి. ప్రియ సహోదరుడా, సహోదరి, మిగిలినటువంటి శేష జీవితాన్నైనా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు కొరకే జీవించేటువంటి జీవితంగా మలుచుకోవడానికి ఒకసారి చిన్నపాటి నిర్ణయం తీసుకోవాలని ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాను. నీవు దీవించబడితే నీ కుటుంబము దీవించబడుతుంది. నీవు దీవించబడితే నలుగురికి నువ్వు ప్రయోజనకరంగా ఉంటావు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి నువ్వు ఉపయోగకరంగా ఉంటావు. ఒకసారి ఆలోచన చెయ్యి ఓ సహోదరుడా, ఒకసారి ఆలోచన చెయ్యి ఒక సహోదరి. మరి ఇలాంటి చీకటి స్థితి లేదా ముసుగు వేసినటువంటి స్థితి, ఈ బద్ధకపు స్థితి, సోమర స్థితి నువ్వు ఎందుకు కలిగి ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. అనుదినము ఆయన నూతనమైన వాత్సల్యతతో నేను పలకరిస్తూ ఉండగా ఈ నూతనమైన వాత్సల్యత నీలో ఎలా పనిచేస్తుంది? దాన్ని వెతికి అందిపుచ్చుకోవడానికి ఏ రోజునైనా నిద్రలేసావా? ఏ రోజునైనా ప్రయత్నం చేసావా? ఏ రోజునైనా ఆరాటపడ్డావా? ఈరోజు నా కొరకు నూతనమైన వాత్సల్యత ఏమి ఇవ్వబడుతుంది అని ఎప్పుడైనా కనిపెట్టావా? దావీదు అంటున్నాడు, నేను కనిపెడుతున్నానయ్యా. ఉదయకాల ప్రార్థన కొరకు, ఉదయమున నా కంఠస్వరిని సన్నిధిలో వినిపించడం కొరకు నేను కనిపెట్టుచున్నానయ్యా అంటున్నాడు. ఉదయకాలంలో మనకి ఏమొస్తుందండి? దేవుని యొక్క వాత్సల్యత నూతనంగా మనం పలకరిస్తుంది. మనము ఆ నూతనమైన వాత్సల్యత అందిపుచ్చుకోవడానికి మరి ఉదయమున లేచి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకున్నటువంటి నీకు కాక దేవుడు మరి ఇంకెవరికి ఇవ్వగలుగుతాడు? ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు కాక మరి ఇంకెవరికి ఇస్తాడు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ నీ యొక్క దౌర్భాగ్యానికి, దరిద్రపు స్థితికి ఒకవేళ ఇదేమైనా ప్రధానమైన కారణమేమో, ఇదేమైనా రీజన్ ఏమో ఒకసారి ఆలోచన చేయి. ఆ ప్రాబ్లం తెలిస్తే ట్రీట్మెంట్ చాలా సులువైతుంది. ఆ ప్రాబ్లం తెలిస్తే మేము దేవునికి సేవకుడిగా ఆత్మీయమైనటువంటి కోణంలో మిమ్మల్ని బలపరచడానికి మేము మరి ప్రభు సన్నిధిలో సరైనటువంటి రీతిలో ఆత్మీయ ట్రీట్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. దేవుడు మీ యొక్క జీవితాల్లో గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాం. ఒక తీర్మానానికి రా ప్రియ సహోదరుడా. ఓ చిన్న ప్రార్థన నీ కొరకు చేస్తాను. ఓ తీర్మానానికి రా ఓ సహోదరి, నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా, నూతనమైనటువంటి వాత్సల్యత పొందుకోలేక ఇదిగో ప్రభా చాలామంది జీవితాల్లో ఆశీర్వాదము అందని ద్రాక్షగా ఉండిపోయింది బాబు. ప్రభా, ఆత్మీయ స్థితి ఈ విధంగా మరుగున పడడానికి, ఆశీర్వాదం లేకుండా, దీవెన లేకుండా ఉండడానికి గల కారణం ఒకవేళ అనుదినము నూతనమైన వాత్సల్యతతో మీరు పలకరిస్తూ ఉండగా దాన్ని అందిపుచ్చుకోవడానికి మేము ఉదయముననే మీ సన్నిధిలో మేము ఉండలేకపోవడానికి ఆయా కారణమేమని అనుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఇలాంటి హేతువు కలిగినటువంటి వారు, ఇలాంటి రీజన్ కలిగినటువంటి వారు, ఉదయకాలంలోనే నిన్ను వెతికేటటువంటి అనుభవం లేనటువంటి వారు, నూతనమైన వాత్సల్యత పొందుకోవడానికి ప్రయత్నం చేయలేనటువంటి వారిని ఇదిగో ప్రభా ఈరోజు ఒక నిర్ణయంలోనికి నడిపిస్తున్నాం. ఈ నిర్ణయంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా బలపరచండి. ఈ రోజు నుండి నీ నూతనమైన వాత్సల్యత వారిని పలకరించులాగన, వారిని క్రమశిక్షణలో మేటైన
దీటైనటువంటి నీ భక్తులుగా మార్చమని, ఇదిగో ప్రభా వారికి ఇవ్వబడినటువంటి విలువైన జీవితము 10 మందికి విలువలు పంచే జీవితంగా మార్చమని ప్రార్థన చేయించున్నాం. నీ దాసుడిగా ఆశని కలిగి ఉంటూ ఉండగా, నీ దాసుడిగా నీ యొక్క విశ్వాసులను బలపరచాలని ఈ మాటలు చెప్పుచూ ఉండగా, నా మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో, హృదయాల్లో ఫలించులాగా కృప చూపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.